దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు గరిష్టంగా ₹3 వరకు ధరలు పెంచినట్లుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు అధికమవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా వ్యాట్ ఆధారంగా ధరలు స్వల్ప మార్పులు ఉండనున్నాయి. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపైన ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఏ రేట్లు పెంచమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలు నమ్మారు. కానీ రాత్రికి రాత్రే ₹3 లీటర్కు ₹3 పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఆటోలు కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ యొక్క ఇంధనం మీద, పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉన్నాయి. మరి సామాన్యునిపై పెనువారం వేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రేట్లను తక్షణమే తగ్గించాలి. సామాన్యునికి అందుబాటులో ఉండాలి, కానీ సామాన్యుని నడ్డి విడిసే విధంగా ఈ యొక్క రేట్లు పెంచి మీ యొక్క ఖజానా నింపుకునే ఆలోచనలు మాత్రం మానాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సామాన్యుడు ఉంటేనే అన్ని రంగాలు ఉంటేనే మనము ఈ దేశం బాగుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ రాత్రికి రాత్రి పెంచమని చెప్పేసి ఒక మాట మాట్లాడి మా ప్రజలందరినీ మోసం చేసి, నేను ఈరోజు బండి తీసుకొని పోయి పెట్రోల్ పోసుకుందామని చెప్పి పోయేసరికి రేట్లు పెరిగినాయి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మేము 3 లీటర్లు కొట్టుకునేది 1 లీటర్ కొట్టుకొని వస్తున్నాం. మరి సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు మేము తెలియపరుస్తున్నాం. రాత్రికి రాత్రి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనేది చాలా దారుణం. ఒక పక్క చూస్తే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి డీజిల్ ధరలు పెంచము, గ్యాసుల ధరలు పెంచము, పెట్రోల్ ధరలు పెంచమని చెప్పేసి గల్లి తిరుగుతూ ఓట్లు అడిగిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక పోరా బోడి మల్లన్న అనే చందంగా వ్యవహరిస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల మరి రాష్ట్రంలో ఫ్రీ బస్సుల వల్ల ఇటు చిన్న చితుకు ఆటో డ్రైవర్లు ఉరేసుకునే పరిస్థితికి ఏర్పడతా ఉంది. సామాన్య ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఫ్రీ బస్సులను పెట్టి బస్సులు నడిపిస్తూ ఉంటే ఆటో డ్రైవర్లు ఆటోకు లీటర్కు ₹3 పెట్రోల్ పెంచడం వల్ల సామాన్య ప్రజలు, ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, తగ్గించకుంటే వామపక్షాల ఆధ్వర్యంలో ఇండియా వైజ్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో తగు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. పశ్చిమాసియా సంబంధించినటువంటి యుద్ధానికి వలన ఇలా దేశంలో క్రూడాయిల్ ధరలు పెరిగి డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వచ్చి పొదుపు మంత్రాన్ని జపిస్తూ మీరు పొదుపు చేయండి, బంగారం కొనొద్దు, లేదంటే మీ ఖర్చులు తగ్గించుకోండి అని చెప్తా ఉన్నారు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో 100 సార్లు డీజిల్, పెట్రోల్ రేటు పెరిగింది. ₹40 ఉండాల్సినటువంటి డీజిల్, ₹50 ఉండాల్సిన పెట్రోల్ ఇలా మళ్ళీ ఇవాళ ₹3 పెరిగి ₹111 పెట్రోల్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మాటలు పొదుపు మంత్రం, మాటలతో ప్రజల యొక్క మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం భారత ప్రధాని చేస్తా ఉన్నారు. ఏదో తాత్కాలికంగా కొంత సెక్యూరిటీని తగ్గించాం, లేదంటే కొంత ఎస్కార్ట్ తగ్గించామని చెప్పడం కాదు. ఇవాళ నరేంద్ర మోడీ వేసుకుంటున్నటువంటి సూటు ఖరీదు ఎంతో, కోటు ఖరీదు ఎంతో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మీరు ఇన్ని రోజులు బ్రేక్ చేసి ఇప్పుడు మళ్ళా కొత్తగా రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత మీరు దీన్ని పెంచడం అనేది ఇది ఎలాంటి చర్యో మీరే ఆలోచించుకోండి. సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పటికే. ఇంకా రాబోయే కాలంలో రేపొద్దున ఈ కమర్షియల్ వెహికల్ ఎలా తిరుగుతాయి,
ఉన్న వాటికే లారీలకే కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. రేపు పొద్దున ఈ డీజిల్ రేట్లు పెడితే ఆ కిరాయిలు అయితే పెంచరు, పెంచితే సామాన్యుడి మీద భారం పడిపోద్ది, ఆ రేట్లు పెరిగిపోతాయి. ఇది మటుకు కరెక్ట్ అయిన చర్య కాదని మేము భావిస్తున్నాం అండి. మన దేశంలో రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు పెంచమని గతంలో నరేంద్ర మోడీ గారు అన్నారు. తర్వాత మన ఈ మధ్య పొదుపు మంత్రం ఒకటి జనాలకి ఇంటిమేషన్ ఇచ్చి మేము కాన్వాయిలకి తగ్గించుకుంటున్నాము, ఖర్చులు తగ్గించుకోవాలా, భారం తగ్గుద్ది అని చెప్పేసి బంగారం కొనొద్దని చెప్పేసి ప్రజలందరికీ విన్నపం చేశారు. తర్వాత తెల్లరిపాటికి 2 రోజులు ఆగంగానే 3వ రోజు పెట్రోల్ రేట్లు ధరలు బాగా పెంచారు. సామాన్య ప్రజలు పని చేసుకొని బతకాలంటే పెట్రోల్ లేనిది కూరగాయల వ్యాపారం కానీ ఇంకొక వ్యాపారం కానీ ఇంకొక బయటికి పోయి పని చేసుకోవాలి. కూలి పని చేసేవాడు కూడా చిన్న బండి కొనుక్కొని గవుకున్న పెందలకాడ పనికి పోయి పెందలకాడ ఇంటికి రావుతున్న సందర్భంలో పెట్రోల్ రేట్లు కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సందర్భాన్ని బట్టి పెట్రోల్ రేట్ల వల్ల జనాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనంలో ఉంచుకొని దీనికి వ్యతిరేకంగా మేమందరం సహకరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మాకు వ్యవస్థ ప్రకారం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. మాకున్న ట్రాక్టర్లు కానీ కోత మిషన్లు కానీ మా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లకి ఏదైనా డీజిలే అవసరం. అలాంటి డీజిల్ కోసం క్యాన్లు పట్టుకొని మొన్నటిదాకా తిరిగాం. ఇప్పుడే మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెంచారు. దానివల్ల మాకు రైతుకి చాలా ఇబ్బందికరంగా ఉంది. డీజిల్ అనేది దొరక్క క్యాన్లు పట్టుకొని సీరియల్లో ఉండే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. దీన్ని కేంద్రం కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని మాకు ఏదన్నా రాయితీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇదివరకు గతంలో ట్రాక్ మిషన్లు వచ్చేసరికి 2500 నుంచి 3000 రూపాయలు తీసుకున్నాడండి. ఈ డీజిల్ రేట్లు పెరగడం వల్ల వాళ్ళేక ఒక్కోసాట ఒక రేటు గంటకనేసరికి 3500 తీసుకునే వ్యవస్థ వచ్చిందండి. ఈరోజు డీజిల్ పెరగడం వల్ల అడిగితే మాకు డీజిల్ దొరకట్లేదు, మేము మిషన్లు ఎక్కడ పెట్టుకొని మాకు వెయిటెన్సీ ఎవరెత్తారన్నా అనే పరిస్థితి కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని రైతు వారిగా దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గియాలని కోరుకుంటున్నాను.